ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఉదయకాలం దేవుడు మనకు సంతోషం ఇచ్చి ఆదరిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు అనమాట. ఇక్కడ మనము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారే జనులు అరణ్యంలో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. సో దేవుడు ఈ ప్రకారంగా సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాగ్దానంలో చదవగలం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదివితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. సో ఇక్కడ వారు వెళ్ళిన పరిస్థితులు రాయబడుతూ వచ్చారనమాట. అంటే వాళ్ళు చెదరగొట్టబడుతూ వచ్చారు. అంటే నెమ్మది లేని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. సంతోషం లేని పరిస్థితులు, ఉల్లాసం లేని పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నట్లుగా మనం ఈ అధ్యాయాన్ని చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. అయితే దేవుడు అంటూ వచ్చాడనమాట, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాడిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినని తెలియచేయుడి. అంటే వారికంటే బలవంతుడైన వారి చేతిలోని వారిని నేను విడిపిస్తాను. సో నేను వారికి సంతోషం ఇచ్చి నేను వారిని ఆదరిస్తానని ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కేవలం దేవుని యొక్క ప్రజల విషయంలోనే కాదు, సో తన స్వంత రక్తం చేత కడగబడిన మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు మనకు సంభవించిన పరిస్థితులను బట్టి ఉదయకాలం సంతోషం లేని వారుగా ఉండవచ్చు, ఆదరణ లేని వారుగా ఉండవచ్చు. సో దుఃఖము నిట్టూర్పుతో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని నువ్వు వెళ్ళబుచ్చుతూ ఉన్నావేమో. దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, సంతోషం ఇచ్చి వారిని ఆదరించదనని. యెషయా గ్రంథం మనం 60వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తం లగును. సో మన దేవుడే మనకు వెలుగుగా ఉన్నప్పుడు మన దుఃఖ దినాలను ఆయన సమాప్తం చేస్తాడు. సో మనము ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనం చదివితే, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని రాయబడింది. అంటే దుఃఖించే వారికి ఆయన ఉల్లాస వస్త్రాలు ధరింపచేసే దేవుడు, దుఃఖంనకు ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. సో ఇవన్నిటిని మనం ఎప్పుడు పొందుకుంటాము అని అంటే, ఇలాంటి బలవంతుడైన దేవుణ్ణి, సో మనకి ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి, సంతోషము ఆదరణ ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం కనుగొంటూ వచ్చినప్పుడు ఆ దేవుని ద్వారానే మనం ఈ సమస్తాన్ని పొందగలం అనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదివితే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. సో మన దేవుడు మన దుఃఖాన్ని సంతోషం చేసే దేవుడు, సంతోషం ఇచ్చి మనల్ని ఆదరించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను సో అరణ్యంలో వాళ్ళు దయనొందిన పరిస్థితులు, అంటే ఖడ్గంను, సో అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ వచ్చినప్పుడు వారికి దయ చూపించడానికే దేవుడు దిగి వచ్చాడు. సో ఆ ప్రకారమే వారికి సంతోషాన్ని ఇచ్చి ఆదరించాడు. సో వారి విమోచకుడు బలవంతుడని వాళ్ళు ఎరుగుతూ వచ్చారు, గ్రహిస్తూ వచ్చారు. సో ఉదయకాలం నీవు కూడా మన విమోచకుడు బలవంతుడైన దేవుడని, మనకు సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడని నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతావో, నీ దేవుడు నీకు సో దుఃఖానికి ప్రతిగా ఆదరణ, సంతోషాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఉదయకాలం సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నవేమో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నవేమో. సో ఇలాంటి పరిస్థితుల గుండా నీ జీవితాన్ని, నీ సమయాన్ని నువ్వు వెళ్ళబుచ్చుతూ, సో ఎవరికి దగ్గరికి వెళ్ళాలి ఈ సంతోషాన్ని పొందటానికి, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ దొరుకుతుందని అనుకుంటున్నావేమో. సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే, మన అంతరంగ మంది విచారంలో హెచ్చైనప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణే మన ప్రాణానికి నెమ్మదిస్తుంది. సో దేవుని దగ్గరే మనకి నెమ్మది దొరుకుతుంది. సో అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కనుగొంటూ వచ్చాం. సో ఆ దేవుని యందు మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు మన సంతోషానికి ప్రతిగా దేవుడు ఆదరణ అనుగ్రహిస్తాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. సంతోషం ఇచ్చి వారిని ఆదరించదని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ వాగ్దానం వారి జీవితం నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.